హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మంజుల రెడ్డి వరల్డ్. ఈ వ్యాన్ హైర్ చేసుకున్నాము 12 సీటరు. ఇక మొత్తం గ్యాంగ్ బెటాలియన్ పోతున్నాం. ఇంకా ట్రక్ వస్తుంది, ఇక ఆందో 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 ఇక లగేజ్ లోడ్ చేసుకోవాలి. ఇక రమణ లోడ్ ఎత్తండ్రా, పోతున్నాయి సామాన్లన్నీ ఒకటొకటి. లెట్స్ గో. ఇక ఇంకా ఉన్నాయి, రండిరా అందరు లగేజ్ తెచ్చుకోండి, ఎవరు లగేజ్ వాళ్ళు. మా కౌశిక ఎంత పని చేస్తున్నాడో. ఇగో మా కంఫర్టర్లు కూడా వస్తున్నాయి. బస్సు 5 నిమిషాలే ఆగుతుంది అంట. డ్రైవర్ ఈజ్ రషింగ్. లెట్స్ గో గైస్. ఓయ్ అమ్మ నడువుర్రి, ఇంకా ముద్దు కూర్చున్నారు వీళ్ళు, ఇంకా లేవకుండా ఏందో. నడవని. ఇగో మేము సురేష్ టెస్లాలో పోతున్నాము, వాళ్ళేమో బస్సులో పోతున్నారు. ఇగో వెనక నేను మంజు కూర్చున్నాము. నేను ఇక ట్రావెల్ పిల్లో పెట్టుకున్నా హరామ్గా. ఇగో చెద్దరు కప్పుకున్నాము, ఇక పోతున్నాము. అంబాసిడర్ బ్రిడ్జ్. ఇప్పుడు మేము డిట్రాయిట్కి వెళ్ళి కెనడాకి ఎంటర్ అవుతున్నాము. బ్రిడ్జ్లోకి వెళ్ళి ఇండియన్ ఫ్లాగ్, అమెరికన్ ఫ్లాగ్ ఎందుకు పెట్టిండ్రు? అవతలకి. ఇప్పుడు అమెరికాలో ఉన్నాం మేము. ఆ ఫ్లాగ్ దాటిపోతే అటు పోతే కెనడా, అంతే కదా. పెద్ద బ్రిడ్జ్. ఒక నిమిషం ఆగే జరాగు. ఇగో అమెరికా దాటుతున్నాము. 1 2 3 వేర్ ఇన్ కెనడా. ఇగో కెనడా, ఇది కెనడా ఫ్లాగ్ కదా. ఇప్పుడు కెనడాలోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ బార్డర్ పెట్రోల్ ఉంటుంది. మనకు పాస్పోర్ట్ ఉంది కాబట్టి వీ కెన్ గో త్రూ. పాస్పోర్ట్స్ ఓ కరెక్టే కదా. ఇగో we entered to Canada. ఇగో ఇది ఏం రివర్ ఇది? ఎరీ లేక్, మిషిగన్ లేక్ అంట. ఎరీ లేక్ ఇది బార్డర్ మనకు అమెరికాకు కెనడాకి మధ్యలో ఉన్నాను. ఇగో కేబుల్ బ్రిడ్జ్ మనకు హైదరాబాద్ లో ఉంది చూడ, అట్లా కేబుల్ బ్రిడ్జ్ 2 కనబడుతున్నాయి. ఇది అండర్ కన్స్ట్రక్షన్ అంట. ఇగో బ్రిడ్జ్ బార్డర్ కాడ ఫుల్ ట్రాఫిక్, ఎందుకంటే బార్డర్ పెట్రోలింగ్ అవుతుంది కదా. ఇగో ఇది బార్డర్ పెట్రోల్ లో క్రాస్ అయ్యేటప్పుడు ఈడ గేట్ కాడ నిలబడ్డాము. ఇక్కడ పాస్పోర్ట్ చూసి లోపలికి పంపించేస్తారు కెనడాకి. ఇగో ఇప్పుడే బార్డర్ పెట్రోల్ అయిపోయింది. జస్ట్ వీ ఎంటర్ టు కెనడా. వెల్కమ్ టు కెనడా. అగో అక్కడ రాసినట్టు అగో అదే అగో మన ఎంత జంతువులు పెట్టి ఇగో వెల్కమ్ టు కెనడా. మీల్స్ ఉన్నాయి ఇక్కడ కొన్ని, ఫార్మ్స్ ఉన్నాయి అన్ని. ఏందో వేసిండ్రు కదా, ఏమో మేజ్ వేసిండ్రు. చెరుకున్నట్టు చెరుకు. ఇవన్నీ పంట పొలాలు. సన్సెట్ 8:30 అయింది. ఇప్పుడు కెనడాలో సన్సెట్ అవుతుంది. అదే డిట్రాయిట్ లో 10 అవుతుంది, 9 అవుతుంది ఇట్లా ఉండాలంటే. 9:30 అవుతుంది కదా. మన ఇక్కడ మెక్డానల్డ్స్ లా ఫుడ్ కొడదామని దిగినాం. ఫుడ్ తెచ్చిండ్రు. ఇదంతా ట్రిక్ రమణాడే. ఏందది? దాదా కూర్చొని కుమ్మేస్తున్నాం. మా మధ్యలో పడదంట. ఇక్కడ దాబాలో కూర్చుందామని పోతున్నాము. చీకటి అయింది. ఇంకా ఇప్పుడు లైట్స్ చూసుకుంటాము. లైట్స్ చూసుకునేకంటే ముందు కొంచెం దాబాలో ఫుడ్ కొట్టిపోదామని వస్తున్నాం. మహారాజా గ్రాండ్ అంట. అన్ని ఇండియన్ పేర్లే కనబడుతున్నాయి. ఇక ఆ పక్కనేమో పంజాబీ అది ఉంది, కనబడుతుంది అటు. ఇక ఇదేమో దాబా ఆన్ ద ఫాల్స్. మేము కెనడాకు దిగే వరకు కొంచెం లేట్ అయింది. వినోద్ వాళ్ళు ఫస్టే వచ్చిండ్రు కాబట్టి వీళ్ళు ఆల్రెడీ రిజర్వ్ చేసిండ్రు. మేము మధ్యలో ఫుడ్ తిన్నాము, వీళ్ళు ఫుడ్ తినలేదు కాబట్టి ఆకలి అవుతుందని చెప్పేసి వీళ్ళు స్టార్ట్ చేసిండ్రు. మేము కలుస్తున్నాము. ఇప్పుడు వచ్చి ఫుల్ ఫుడ్, పంజాబీ ఫుడ్ చాలా బాగుంది. నాన్ వెజ్ అన్నీ ఉన్నాయి. 4 గంటలకు మూస్తారంట, పొద్దుగాల 4 గంటలకు. పొద్దుగాల 4 గంటలకు మూస్తారంట. మొత్తం అంతా సెట్లంతా మన శిల్పారామము కార్నింగ్ సెట్ మొత్తం ఎవ్రీథింగ్. ఇక వీళ్ళ బేస్ మెన్ ఆల్వేస్.
మంచి కాఫీ తాగుతుంది. Cheers రా, తాగు. Excellent service with one and కుల్ఫీ. extreme ఇది. ఇలా మార్నింగ్ నుంచి డ్రైవింగ్ అండి. థ్యాంక్ యూ. కుల్ఫీ చెంచా కూడా తెచ్చిచ్చండి. ఇది కూడా మీకు కావాలన్నా బాగుంటుంది. Cheers. ఇక్కడ పాన్ షాప్ ఉంది. ఇప్పుడే ఫుడ్ కొట్టాం కదా, ఇక పాన్ వేసుకుందాం అని పాన్ షాప్ లో పోతున్నాం. లెట్స్ గో గైస్. పాన్ షాప్, లెట్స్ గో గైస్. అసలు పాన్ ఏం మొత్తం దించి పడేసింది. పాన్ వెరైటీలు చూడు ఎన్ని పెట్టిండో, అసలు రంగు రంగులు దించి పడేసిండు మొత్తం. పాన్లు ఆర్డర్ చేసుకుంటున్నాం. పాన్ 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 ఇంకా వరుసగా పెట్టి 10 పాన్లు ఆర్డర్ చేసినాము. అది అట్లా కడిగి వరుసగా పెట్టి పాన్లు తయారు చేస్తున్నాడు మిఠా పాన్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ ఇట్లా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు ఈ వీడియో ఏ ప్లేస్ నుంచి ఏ టైంలో చూస్తున్నారో కూడా చెప్పండి. దెన్ ఐ కెన్ నో హౌ ఫార్ మై వీడియోస్ ఆర్ రీచింగ్. ఇగో ఇట్లా పాన్లు మంచిగా చుడుతున్నాడు చక్కగా. అన్నీ కడిగి మసాలాలు పెట్టి కట్టి ఇచ్చేయండి. చూద్దాం. పాన్ స్వీట్ పాన్ రెడీ అయిపోయింది. అందరికి రెడీ అవుతుంది. తిని చూద్దాం ఎట్లుంది. సూపర్ ఉంది. కొడతాడు మధ్యలో తినే తాగబెట్టుకునేది. కెనడాల మన టికా జంక్షన్ అంట. అన్ని ఇండియన్ షాప్. ఇది ఒక న్యూయార్క్, ఇది మనది కాదులే కానీ. ఇవో మహారాజా కబాబ్ థాలీ అంట. ఏంటి గొర్రెపిల్లి ఎత్తుకున్నావా? సూపర్ కదా. ఎంట్రీలు ఏంది ముసుగు వీరులాగా వస్తున్నారు. ఇక నడుచుకుంటూ పోతున్నాం. ఇది బొమ్మనే. నట్టుంది మూవీల్యాండ్. ఏంటియో ఇక నైట్ లైట్స్, అదే ఫైర్ వర్క్స్ ఉంటాయి కదా, ఇక ఫైర్ వర్క్స్ అని ఎంజాయ్ చేద్దామని అక్కడికి పోయినాము. బ్యూటిఫుల్ ఉండే, చాలా బాగా అనిపించింది. పిల్లలు కూడా మస్తు ఎంజాయ్ చేసిండ్రు. ఇక ఇట్లా వీడియో తీసుకొని తర్వాత ఇక నయాగరా ఫాల్స్ లైట్ చూద్దామని. యుఎస్ సైడ్ నుంచి నైట్ వ్యూ. ఇక అదేమో హార్స్ షూ. అంత కలర్ఫుల్గా ఇప్పుడు ఎంత లైట్స్ తోటి. నిండు పున్నమి ఎంత బాగా కనబడుతున్నాడు చూడండి చంద్రుడు. ఎంత బాగుంది అంటే వ్యూ. మేము ఇంతకుముందు వచ్చినప్పుడు మేము యుఎస్ఏ నుంచి చూసినప్పుడు ఓన్లీ ఇది కనబడ్డది, ఆ హార్స్ షూ కనబడేది అక్కడ బ్యాక్. రెండు వ్యూ, అదొకటి ఇదొకటి రెండు. అగో లైట్లు బంద్ చేసేటట్టున్నారు, కాషన్ ఇస్తున్నారు. ఇక బంద్ చేసేస్తారేమో. గుడ్ మార్నింగ్. ఇగో ఇది పెద్ద విల్లా తీసుకుంది. 10 బెడ్రూమ్ల విల్లా తీసుకున్నాము. 2 కార్ పార్క్స్ ఇచ్చిండు. ఇది పొద్దున రికార్డ్ చేస్తున్నా. ఇట్లా మంచిగా ఎంట్రన్స్ ఉంది లోపలికి ఓనికి. చాలా పెద్ద ఇల్లు. పొద్దున్నే లేచి స్నానాలు చేసి, సరే ఇది పొద్దున అయితే వీడియో బాగా తీస్తే కనబడుతుంది అని చెప్పి వేస్తున్నా. ఇది 10 బెడ్రూమ్ల ఇల్లు, కానీ మాకు 5 బెడ్రూమ్సే ఓపెన్ చేసిండు.
అయితే ఆక్యుపెన్సీని బట్టి ఓపెన్ చేసేటట్టున్నారు. ఇది ప్రైవేట్ అంటే ఇది సన్ రూమ్, మనకు ఓపెన్ కాలే చూడండి. ఇది సన్ రూమ్. ఇది లోపల పోగానే ఈడ రాత్రి వీళ్ళు మగవాళ్ళు వండుకున్నారు. బెడ్రూమ్లు ఉన్నట్టే కానీ వీళ్ళంతా మగవాళ్ళంతగా హ్యాంగ్ అవుట్ అవుతారు కదా. ఇదేమో డైనింగ్ హాలు. ఇది ఇంట్లో కూర్చొని డైనింగ్. చెప్పిన కదా ప్రైవేట్. ఇవి కూడా 2 బెడ్రూమ్లు, కానీ ఇవి ఓపెన్ చేయలేదు మనకు. అండ్ ఇది ఒక బెడ్రూమ్ మనకు ఓపెన్ చేసిండ్రు. నేను మంజు ఇంట్లో వండుకున్నాము, అటాచ్డ్ బాత్. అండ్ ఇక్కడ కిందికి రాగానే ఇక్కడ కిచెన్ ఉంది అన్నట్టు. గుడ్ మార్నింగ్ మంజు. ఇప్పుడే కాఫీలు బిస్కెట్లు చేసుకుంటున్నానేమో, స్నానం చేసేసిన. ఇది కిందికి పోతే ఇదొక ప్రైవేట్ రూమ్. మరి ఇది కూడా ఒక బెడ్రూమే ఉన్నట్టుంది. మళ్ళీ ఇది చేస్తే ఇది లాక్ ఉంది, మనకు ఓరికి రాదు. ఇది పైకి పోతే పైన ఒక 3 బెడ్రూమ్లు ఓపెన్ చేసినట్టున్నారు. పిల్లలు వండుకున్నారు. ఇప్పుడే లేస్తున్నారు. ఇది పైన 3-4 బెడ్రూమ్స్ ఓపెన్ అయినట్టున్నాయి. ఇంకా మేమేమో కిందనే ఉన్నాం. ఇక్కడ కాఫీ మిషన్ పెట్టిండు, క్రూయెగ్ పాట్స్ పెట్టిండు, కప్పులు అన్నీ పెట్టిండు అబ్బా. ఇక్కడ వచ్చి మందు తాగుతాయి గ్లాసులు ఏమంటారు ఇవన్నీ పెట్టిండు. కాఫీ చేసుకుందాం. ఇలా పెట్టుకొని అదండి డే 3. ఇంకా రేపేమో నయాగ్రా ఫాల్స్ చూసి వస్తాము. ఇంకా చాలా బాగుండే, విల్లా మస్తు ఎంజాయ్ చేసినాము. నైట్ లైట్స్ నయాగ్రా ఫాల్స్ దగ్గర అక్కడ చాలా బాగుండే. దిస్ ఈజ్ ఇట్ ఫర్ నౌ. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ మంజులా రెడ్డి ఫ్రమ్ మంజులా రెడ్డి వరల్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ. బాయ్.